ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాల శుభాలు మీకు మీ కుటుంబాలకు తెలియచేస్తూ మరి ఒక రోజు మన జీవితంలో ఆయుష్కాలముగా దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిని చేరుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము ద్వారా బలపడి స్థిరపడదాం. మరి నేటి దినముకై ప్రభు ఇచ్చిన వాగ్దానము అపోస్తులైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, బలహీనతలో, కష్టంలో, శోధనలో ఉన్నావా? అయితే భయపడకు. దేవుడు నీకు తోడుగుండి వాగ్దానం చేస్తున్నాడు. నీకున్న బాధలో, కష్టంలో, బలహీనతలో ప్రభువు నీకు తోడుగా నా కృప నీకు చాలని మాటిస్తున్నాడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఆయన కృపతో ఏది కాదు సమానం. కాబట్టి కృపగల దేవుడు, కనికరం గల దేవుడు మన జీవితంలో మన జీవిత కాలమంతా దాచి ఉంచే దేవుడు, భద్రపరిచే దేవుడు. ఆయుష్కాలమంతా ప్రభు తన కృప మన ఎడల అత్యధికంగా చూపబోతున్నాడు. కాబట్టి నీకున్న బలహీనతల యందు ప్రభు శక్తిపై ఆధారపడు. ప్రభు ఇచ్చే బలముకై సిద్ధపడు. ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు చక్కని పరిష్కారం ఇవ్వబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రభు వైపు చూద్దాం. వాగ్దానములు స్వతంత్రించుకొని నిమిత్తము మందులు కాక విశ్వాసములో స్థిరులుగా ఉండుటకు, వాగ్దానమును పోలి నడుచుకున్నటకు, వాగ్దానమును పొందుకున్నటకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు, మన కుటుంబాలకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మరి ఒక రోజు ఆయుష్కాలముగా మాకు దయచేసి మాకు ఆయుష్కాలంగా అనుగ్రహించినటువంటి దినము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లు మీ పాద సన్నిధిని ఉదయకాల సమయంలో చేరాము. చేరిన మాతో మీ వాగ్దానం ద్వారా మాట్లాడారు. వాగ్దానము మా జీవితంలో నెరవేర్చినట్లుగా మీ కృప కొరకై కనిపెడుతుండగా మా బ్రతుకు దినములన్నీ కూడా మీ వాగ్దానములతో నింపి నడిపించండి. అన్ని విషయాలు మాకు తోడుగుండి దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి విధమైన శోధనకి తప్పించండి. మా పనులలో, మార్గాలలో, ప్రయాణాలలో తోడుగుండి సహాయం చేయండి. నీ సన్నిధిని నిత్యము మాకు తోడుగా మరణం వరకు మీ కొరకు నమ్మకంగా మేముండున్నట్లుగా మీ కృపలో బలపరిచి, విశ్వాసంలో స్థిరపరిచి, మీరు ఆఖడికై సిద్ధపరచమని, నీ ఆలోచనతో మమ్మల్ని నడిపిస్తారని మా ప్రభువును, ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి పొందుకున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.